అయితే ఆనాడు రామచంద్ర ప్రభు తన యొక్క గురువుగారైన బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి గారు రాక్షస సంహారానికి వారు తీసుకెళ్తూ ఒకానొక ఆశ్రమంలో వారు ఉదయం నిద్రించినప్పుడు సూర్యోదయ వేళ వారిని నిద్రలేపుతారు. ఏ విధంగా లేపాడు, దాన్ని ఎంత అద్భుతంగా లేపాడు. మనకు కూడా మన గురుగారు ఏ విధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనల్ని కూడా ఏ విధంగా లేపుతున్నారని ఒక సంకేతంగా మనం దీన్ని ఆలోచిద్దాం. ఆనాడు మన విశ్వామిత్ర మహర్షి అంటాడు రామచంద్ర ప్రభు గురించి, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం అని ఆ రోజు ఆ ప్రేమపూర్వకంగా బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి ఆ రామచంద్ర ప్రభును లేపాడు. ఏ విధంగా, ఏ రామచంద్ర, ఈ సృష్టిలో యొక్క మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని అందించే సూర్యుడు రాబోతున్నాడయ్యా, నువ్వు కూడా నీ యొక్క కర్తవ్యాన్ని ఈ సృష్టిని అంతా కూడా ధర్మమయం చేయడానికి, సత్యమయం చేయడానికి, నువ్వంతా కూడా దేవతామయం చేయడానికి, రాక్షస సంవత్సరానికి వచ్చిన గొప్ప మహావీరుడు నువ్వు కూడా లేవయ్యా, నువ్వు కూడా లేవు అంటాడు. కర్తవ్యం దైవానికం అంటే ఏ కర్తవ్యాలైతే నువ్వు చేయాలో ఆ దైవం కొరకు, ఆ దైవానుగ్రహం కొరకు అది చేయడానికి నువ్వు నిద్రలేవయ్యా అంటాడు. అదేవిధంగా ఈనాడు కూడా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా మనల్ని కూడా అదే విధంగా లేవండి కదా, ఏ మానవులారా లేవండి, ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతలారా, దేవతా స్వరూపులారా, మీరందరూ కూడా నిద్ర నుండి లేవండి, మీ యొక్క స్వరూపమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, ఆత్మదర్శనం చేసుకోండి, ఆత్మ సాక్షాత్కరించి మీరు దైవంగా ఎదగండి, దైవంగా జీవించండి. అదే అంటున్నాడు కదా, కర్తవ్యం దైవమానికం. మనం కూడా మన కర్తవ్యం ఏంది, ఆ దైవంగా మారడానికే, ఆ అంశాత్మ నుంచి ఏదైతే వచ్చామో ఆ పూర్ణాత్మ నుంచి మళ్ళీ పూర్ణాత్మగా ఎదగడానికే మనం చేయవలసిన కర్తవ్యం ఏతుందో ఆ ధర్మం యొక్క ఆచరణ, సత్యం యొక్క ఆచరణ, ఇది చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఏం కావాలి, ధ్యానం కావాలి. ధర్మాచరణ కావాలి చేయాలన్నా, సత్యాచరణ చేయాలన్నా మనకు ధ్యానమే కావాలి. ధ్యానం వల్ల శక్తి వస్తుంది, శక్తి వల్ల మన ఇంద్రియాలన్నీ కూడా శుద్ధం జరుగుతాయి, విశుద్ధి పవిత్రమవుతాయి, మనసు పవిత్రమవుతుంది. జన్మ జన్మల యొక్క వాసనలు వికారాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అశుద్ధంగా ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధమైపోతాయి, పవిత్రమైపోతాయి. కాబట్టి అందుకోసమే ధ్యానం చేయాలి. ఒక మహారాజు చక్కగా గొప్ప భవనం నిర్మించాడు. చిన్న ఉదాహరణ చెప్తాడు ఎందుకు ధ్యానం అవసరం అనేది. గొప్ప భవనం నిర్మించి ఇంత గొప్ప భవనం నిర్మించాను, ఇంకా అందం పెరగడానికి ఏం చేయాలి అని అందరినీ కూడా, మంత్రులందరూ కూడా ఆ యొక్క తన సామంత రాజులందరూ కూడా పిలుస్తాడు. అప్పుడు ఆ రాజుగారు ఏమని ఆ భవనాన్ని చూపించిన తర్వాత వాళ్ళందరూ ఒక సలహా ఇస్తారు. ఇంకా ఈ భవనం దేదీప్యమానంగా భవ్యంగా ఉండాలంటే ఒక అద్భుతమైన చిత్రపటాలు గీయాలి అంటారు. సరే, మరి ఈ యొక్క రాజ్యంలో చిత్రపటాలు గీసేవారు ఎవరున్నారు, మంచి ఆర్టిస్టులు, వాళ్ళందరూ పిలుస్తారు. అందులో ఇద్దరిని సెలెక్షన్ చేస్తారు. ఒకరు తూర్పు దిక్కు, ఒకరు పడమర దిక్కు, ఇద్దరిని కూడా ఏర్పాటు చేస్తారు. ఇద్దరు 6 నెలలు వ్యవధిస్తారు. 6 నెలల లోపల చక్కగా గీయాలని. 6 నెలలు పూర్తయింది, చక్కగా గీశారు. అప్పుడు రాజుగారి కబురంపారు, రండి మా చిత్రాలు చూడడానికి, ఎవరు బాగా గీసామో. అప్పుడు రాజుగారు తన యొక్క మంత్రులందరితో వస్తాడు, పండితులందరితో, జ్యోతిష్యులందరితో వచ్చిన తర్వాత చూసిన తర్వాత మొదట చూస్తారు తూర్పు దిక్కు నుంచి, అది అద్భుతంగా గీయబడింది. ఓహో, చాలా సుందరంగా ఉంది, భవ్యంగా ఉంది, దివ్యంగా ఉంది, రమణీయంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, కమనీయంగా ఉంది, అదంత చిత్రం. దీనికే మొదటి బహుమతి ఇవ్వాలని అందరూ నిర్ణయించారు. కానీ రెండవది కూడా చూద్దాం కదా అని ఆ మధ్యన తెర ఉండి ఆ తెర తీసేశారు. అక్కడ చూస్తే ఆ పశ్చిమ దిక్కన కూడా పడమర దిక్కన ఉన్న చిత్రం ఇంకా భవ్యంగా ఉంది, ఇంకా దివ్యంగా ఉంది, ఇంకా రమణీయంగా ఉంది. దానికే మొదటి బొమ్మ లేదు. ఎందుకంటే పైన గీసినట్టు ఇది ఉంది, తూర్పున ఇది అంతరం నుంచి గీసినట్టు అది ఉంది. అప్పుడు దానికే మొదటి బహుమతి ఇవ్వాలని నిర్ణయం చేశారు. కానీ అప్పుడు ఆ గీసిన చిత్రకారుడు అంటాడు, ఆగండి అంటాడు, అసలు నేను చిత్రమే గీయలేదంటాడు. ఆశ్చర్యం, అంత చక్కగా చిత్రం కనిపిస్తుంది, మీరు గీయలేదంటారు. అంటే నేను చేసింది ఏమిటంటే ఈ 6 మాసాల్లో నేను ఆ యొక్క ఏదైతే ఆ గోడ ఉందో, ఆ యొక్క వాల్ ఉందో, దానికి నేను చిత్రం పటం గీయలేదు, కేవలం దాన్ని ఏం చేశాను, దాన్ని స్మూత్గా చేశాను, దాన్ని అద్దం మాదిరిగా చేశాను 6 మాసాల్లో.
నేను అంతే. ఈ యొక్క గీసిన చిత్రం అవుతుందో తూర్పులో గీస్తే అది పడమరన అది ప్రతిబింబిస్తుంది. అది అంతరం నుంచి వచ్చింది, అంత శుద్ధం చేశాను నేను అంటాడు. అదేవిధంగా మనలో ఏదైతే మన ఇంద్రియాలు ఉన్నాయో, మన యొక్క మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వేతుందో ఆ విధంగా ఎంత శుద్ధంగా చేస్తే మన లోపల ఆ యొక్క ఎంత అద్భుతంగా పవిత్రంగా చేస్తే మన లోపల ఉన్న ఆత్మ అవుతుందో ఆ విధంగా బయటకు మనకు ఆత్మ సాక్షాత్కారం ఇది ధ్యానం వల్ల జరుగుతుంది. ఆయన చేయాల్సింది ఏంది? కేవలం గోడకు ఏ విధంగా అయితే చాలా 6 మాసాలు ఏ విధంగా చేస్తారో మనం చేయాల్సింది ఏంది? ధ్యానం నిరంతరం చేస్తే అది కూడా ఆ విధంగానే మన యొక్క మన లోపల అంతఃకరణాలన్నీ కూడా శుద్ధమవుతాయి. ఆ లోపల ఉన్న ఆత్మశక్తి జాగృతమవుతుంది, ఆత్మదర్శనమవుతుంది. ఇది ఈ కథలోని సారాంశం. కాబట్టి మనం చేయవలసింది ధ్యానమే. నిరంతరంగా ధ్యానం చేస్తే అద్భుతంగా మన జీవితం కూడా ఒక రమణీయంగా, కమనీయంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. కాబట్టి నేను చక్కగా దీనికి సంబంధించిన ఒక గీతాన్ని పాడతాను. ప్రేమను అందించారో పరమాత్మకు, ఆ ప్రేమతత్వం వల్ల ఏ విధంగా వాళ్ళ జీవితాలు మారాయో మనం ఈ యొక్క दीप से दीप जलाते चलो, दीप से दीप जलाते चलो, प्रेम का गंगा बहाते चलो, प्रेम का गंगा बहाते चलो, ध्यान से ध्यान सिखाते चलो, ध्यान से ध्यान सिखाते चलो, ज्ञान का गंगा बहाते चलो, ज्ञान का गंगा बहाते चलो, ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। लोग कहते हैं भगवान आते नहीं, लोग कहते हैं भगवान आते नहीं, द्रौपदी की तरह हम बुलाते नहीं, लोग कहते हैं भगवान आते नहीं, द्रौपदी की तरह हम बुलाते नहीं, ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। लोग कहते हैं भगवान काते नहीं, लोग कहते हैं भगवान काते नहीं, शबरी माता की तरह हम खिलाते नहीं, शबरी की तरह हम खिलाते नहीं, लोग कहते हैं भगवान, लोग कहते हैं भगवान नाचते नहीं, लोग कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह हम नचाते नहीं, गोपियों की तरह हम नचाते नहीं, ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। लोग कहते हैं भगवान सोते नहीं, लोग कहते हैं भगवान सोते नहीं, यशोदा की तरह हम सुलाते नहीं, यशोदा की तरह हम सुलाते नहीं, लोग कहते हैं भगवान रोते नहीं, भगवान लोग कहते हैं भगवान रोते नहीं, अभिमन्यु की तरह हम रुलाते नहीं, अभिमन्यु की तरह हम रुलाते नहीं, ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। लोग कहते हैं भगवान हंसते नहीं, लोग कहते हैं भगवान हंसते नहीं, पत्री जी की तरह हम हंसाते नहीं, पत्री जी की तरह हम हंसाते नहीं, ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। दीप से दीप जलाते चलो, दीप से दीप जलाते चलो, प्रेम का गंगा बहाते चलो, प्रेम का गंगा बहाते चलो, ध्यान से ध्यान करते चलो, ध्यान से ध्यान कराते चलो, ज्ञान का मुक्ति बनाते चलो, ज्ञान का मुक्ति बनाते चलो। థ్యాంక్ యూ మాస్టర్. చాలా మంచి సందేశాన్ని మరియు చక్కని పాట రూపంలో మంచి విషయాన్ని మాకందరికీ అందించినందుకు ధన్యవాదాలు దయానంద్ మాస్టర్ గారికి.